నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్ నేను మీ భవాని ఇవాల్టి వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ఎండుమిరపకాయలు చాయమినపప్పు బద్ద పసుపు ఉప్పు అండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దామండి ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో చాయమినపప్పు బద్ద అనేది వేసుకుంటున్నామన్నమాట ఇక్కడ వచ్చేసి మేము 3 స్పూన్స్ ఆఫ్ చాయమినపప్పు బద్ద అనేది వేసుకున్నాము అలాగే అందులో 12 ఎండుమిరపకాయల దాకా వేసుకున్నామండి ఎండుమిరపకాయలు అనేది మీ కారం తగ్గట్లు వేసుకోండి ఇక్కడైతే మావి అంత ఫ్లేవర్ లేవు కాబట్టి మేము 12 వేసుకున్నామన్నమాట ఇక్కడ కొంచెం వేగాక ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో మనకి అయిపోతుందన్నమాట మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఏదైతే వేయించి పెట్టుకున్న మినపప్పు ఎండుమిరపకాయలు ఉన్నాయో అలాగే అందులో ఉప్పు పసుపు వేసుకుని ఒక ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలండి అలాగా ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి ఆయిల్ హీట్ అయ్యాక క్యాప్సికమ్ అనేది వేసుకుంటున్నామన్నమాట ఇక్కడ మేము 3 మీడియం సైజ్డ్ క్యాప్సికమ్ అనేది వేసుకుంటున్నామండి ఈ కర్రీ వచ్చేసి దాదాపు ఒక 4 దాకా సరిపోతుందండి మనం మూత పెట్టి మగ్గిస్తున్నామన్నమాట క్యాప్సికమ్ ఇది క్యాప్సికమ్ అనేది బాగా మగ్గాలండి ఇందులో మనం వాటర్ కానీ టమాటాస్ కానీ ఏం వేయమన్నమాట జస్ట్ ఇందాక మనం ఏదైతే పౌడర్ చేసుకున్నామో అది ఇందులో వేస్తాము పౌడర్ వచ్చేసి మనం డిఫరెంట్ కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అంటే బేస్ కింద వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇది బాగా వేగాక ఇందులో మనం ఆ పౌడర్ అనేది వేసేసుకుంటామండి వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటాం అన్నమాట చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అన్నమాట మనం ఈ పౌడర్ని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి ఇది దాదాపు ఒక 3-4 నెలలు కూడా ఉంటుంది అన్నమాట ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ మార్నింగే జాబ్ చేసే వాళ్ళకి కానీ ఇలాంటి రెసిపీ ట్రై చేశారంటే వాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్